మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి స్తోత్ర మహిమలు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు మనము ధ్యానం చేస్తున్న వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చూసుకుందాం. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న ఈ మాట ఏమిటంటే, అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసిన అనేక గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను చూచారు. వాళ్ళు ఆయనతో తిరుగుతూ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను గమనించారు. అయినప్పటికీ ఇక్కడ ఆపద వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు వారితో ఉన్నారని కూడా మర్చిపోయి వారు అల్ప విశ్వాసంతో మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అనే మాట యేసుక్రీస్తుని వారు అడుగుతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, అల్ప విశ్వాసులారా. ఆ శిష్యుల్లో ఉన్న అల్ప విశ్వాసం మాత్రమే కాదు, మనలాంటి వారిలో కూడా అనేక మందిలో అల్ప విశ్వాసం ఉంటుంది. మన ఆపద వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకి ఇరుకు వచ్చినప్పుడు మొదటిగా దేవుని వైపు చూడము, కానీ ఇరుగు పొరుగు వారి వైపు, బంధువుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ శిష్యుల్లో ఉన్న అల్ప విశ్వాసం మనలో చాలా మందిలో ఉంటుంది. కాబట్టి మనము దేవునిని ఆశ్రయించాం మొదటగా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, యేసయ్య ఆయన మనతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. కనుక మనము ఏదైనా సహాయం అవసరమైనప్పుడు, ఈ శిష్యుల వల్ల ఏదైనా ఆపద ఎదురైనప్పుడు, ఏదైనా ఇరుకులో మనం ఉన్నప్పుడు మనము మన యేసయ్య వైపు చూడాలి. అప్పుడు మనము మన విశ్వాసము ఆయన గ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు తప్పకుండా మన మనవి వింటాడు, తప్పకుండా మన ఇరుకును తొలగిస్తాడు, తప్పకుండా మన ఆపదను తొలగిస్తాడు. తప్పకుండా ఇక్కడ చేసిన కార్యము గాలిని, తుఫానును గద్దించగా అది ఎలా అణిగిపోయిందో మనం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా గద్దిస్తాడు. ఆయన ఇరుకును గద్దిస్తాడు, శోధనలను గద్దిస్తాడు, మనల్ని క్షేమంలోనికి నడిపిస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలనైనా. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములు నాయనా. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ధ్యాన వాక్యము కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, మీతో ఉన్న శిష్యులను మా ప్రభువా, నాయనా మీరు అల్ప విశ్వాసులారా అని నాయనా వారిని, నాయనా వారి సమస్యను, వారి అల్ప విశ్వాసమును ఎత్తి చూపిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మేము కూడా నాయనా మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండి నాయనా అనేక మార్లు మా సమస్యల వైపు చూచి నాయనా మా ప్రభు మేము కృంగిపోతూ ఉంటాం. నాయనా వారి మీ శిష్యులు భయపడినట్లుగా మేము కూడా భయపడిపోతూ ఉంటాం నాయనా. అయితే నాయనా సమస్యలను తీర్చి దేవుడవని, నాయనా మా ప్రభు ఇబ్బందులను తొలగించు దేవుడవని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాక మేము సమస్యలనే జ్ఞాపకం చేసుకొని అనేక మార్లు నాయనా వాటిలో చిక్కుపోతూ ఉంటున్న బిడ్డలను మీ పాదం మీద పెడుతూ ఉన్నాను ప్రభా. యేసయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. నాయనా దయచేసి ప్రభా మా ప్రార్థన వినండి ప్రభా. ఎవరైతే ఈ వాక్యం వింటున్న వారిలో నాయనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, నాయన ఎవరైతే అల్ప విశ్వాసము కలిగి ఉన్నారో వారిని మీరు దర్శించండి ప్రభువా. వారి విశ్వాసము మగునట్లుగా వారిలో మీ కార్యములు చేయండి ప్రభువా. ఇప్పుడే నాయన వారిని దర్శించండి, మీరు బలపరచండి నాయన, సమృద్ధిని కలుగు చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.